జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు మనం ఆదిత్య ఆరోగ్య స్తోత్రం గురించి చెప్పుకుందాం. అయితే చాలామంది ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం ఎప్పుడూ కూడా చాలా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకి మనం ఆదిత్య హృదయం గురించి చెప్పాం. అంతేకాకుండా సూర్యమండల స్తోత్రం ఒకటి చెప్పాం. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇది ప్రత్యేకంగా చూడండి, సూర్య భగవానుడికి సంబంధించిన ఈ స్తోత్రంలో నిక్షిప్తమైన ఉన్న పదం చూడండి, ఆరోగ్య. ఆదిత్య ఆరోగ్య స్తోత్రము. ఇది ప్రతిరోజు ఒక్కసారి చదువుకుంటే చాలా చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా ఇది చదువుతున్నప్పుడు ఆదివారం నాడు ఒంటిపూట భోజనం చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆదివారం నాడు ఒంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉండి ఆ రోజు కూడా ఒక్కసారి చదువుకోవాలి. తర్వాత ప్రతిరోజు ఆచరించాలి. ఒక్కసారి చదువుకుంటే మంచి ఆరోగ్యం, మీ కుటుంబం ఇంటిల్లు పాది ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, గ్రహ పీడలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఒక్కసారి మనం ఈ ఆదిత్య ఆరోగ్య స్తోత్రాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను, డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అది చూడండి. నమ సూర్యాయ నిత్యాయ రవయే కార్యభానవే భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే ఆదిత్యాయాదిదేవాయ నమస్తే రశ్మిమాలినే దివాకరాయ దీప్తాయ అగ్నయే మహిరాయ చ నమో గోపతయే నిత్యం దివాం చ పతయే నమః నమో ధాత్రే విధాత్రే చ హర్యమ్నే వరుణాయ చ ఉష్ణే భగాయ మిత్రాయ పర్జన్యాయాం శవే నమః నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ హరయే హరితస్వాయ విశ్వస్య పతయే నమః విష్ణవే బ్రహ్మణే నిత్యం త్రయంభయాయ తదాత్మనే నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే ఏకస్మై నమస్తుభ్య మేకచక్రరథాయ చ జ్యోతిషాం పతయే నిత్యం సర్వప్రాణభృతే నమః హితాయ సర్వభూతానాం శివాయాక్తిహరాయ చ నమః పద్మప్రబోధాయ నమో వేదాదిమూర్తయే కాదిజాయ నమస్తుభ్యం నమస్తారాసుతాయ చ భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః దిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిథాదలా నమః కృష్ణాయ నితధా నమోస్త్వదితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యసః ఏతాన్యాదిత్యనామాని మయా ప్రోక్తాని వై పురా ఆరాధనాయ దేవస్య సర్వకామేషు సువ్రత. ఇది ఆదిత్య ఆరోగ్య స్తోత్రము. ఈ యొక్క స్తోత్రం నేను ఇందాక చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా ఒక్కసారి పఠించండి. ఇంకా బాగా ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అనుకుంటే ఒక రాగి చెంబులో మంచినీళ్ళు తీసుకుని దాని మీద కుడి చెయ్యి ఇలా మూత పెట్టి ఎడం చేతితో పట్టుకుని ఓ ప్రింట్ తీసుకుని దాన్ని ఎడం చేతితో పట్టుకుని ఒక 3 సార్లు చదవండి. అది కూడా ఎప్పుడు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఒక ఆసనం వేసుకుని కూర్చుని చదవండి. చదివిన తర్వాత కుడి చేయి తీసి ఆ నీళ్ళు ఏవైతే రాగి చెంబులో నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఎవరికైతే ఆరోగ్యం బాలేదో వాళ్ళకి తాగించండి. ఇంటిల్లి పాది తాగండి. చాలా చాలా మంచి ఫలితం దక్కుతుంది. సిరి సంపదలు కూడా వస్తాయి. ఇంటిల్లి పాది కూడా అష్టైశ్వర్యాలతో వర్ధిల్తారు. అందరూ పాటించండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి యూట్యూబ్ మన వీడియోకి. అంటే లైక్ చేస్తే మీరు పంపించకుండానే 10 మందికి వెళ్తుంది అని చెప్పేసి చెప్తారు. ఒక లైక్ చేయండి.
ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వారికి షేర్ చేసి సహాయం చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుందేమో, చదవగలరేమో చూద్దాం. జై శ్రీమన్నారాయణ, మీ శ్రీవరదాసు.